హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి హార్ట్లీ వెల్కమ్స్ టు ద స్పారో టీవీ. స్పారో టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ ఇంకా చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనం కథలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? అడిగదిగో చాలా చక్కటి గ్రామం, ఎంత ప్రశాంతంగా ఉంది కదా. ఇక్కడ రాజు, రాము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. రాజు కొంచెం బలహీనంగా ఉంటాడు, రాము కొంచెం లావుగా బలంగా ఉంటాడు. ఒకరోజు రాము, రాజు ఇద్దరు ఆడుకుంటూ రాము పడిపోయారు. పడిపోయినప్పుడు, అరే రాజు నన్ను లేపరా అన్నాడు. అతన్ని ఎటకారం చేస్తూ రాముని లేపాడు రాజు. మరొక రోజు సైకిల్ తొక్కుతూ రాజు పడిపోయాడు. రాజు పడిపోతే రాము వచ్చి లేపాడు. అరే స్నేహం అంటే ఇలా ఉండాలిరా, నేను పడినప్పుడు నువ్వు లేపావు, నువ్వు పడినప్పుడు నేను లేపాను, ఓకేనా? ఇలా ఉండాలి మన స్నేహం, చూసావా అని చెప్పి ఇద్దరు హైఫై కొట్టుకుంటూ అలాగా వెళ్ళిపోయారు. ఇంకొక రోజు అడవికి వెళ్ళి పూలు పండ్లు తెచ్చుకుందామని బయలుదేరారు. అక్కడ ఒక్కసారిగా ఎలుగుబంటి వచ్చి వీళ్ళని అటాక్ చేయబోయింది. రాము ఏమి చేయలేని పరిస్థితిలో అలా కింద పడిపోయాడు. ఎందుకంటే రాము ఎక్కువ పరిగెత్తలేడు కాబట్టి. రాజు చెట్టు వెనకెళ్ళి దాక్కొని నక్కి చూస్తున్నాడు. అరే కాపాడరా, హెల్ప్ చేయరా అన్నాడు. రాజు భయపడిపోయి చెట్టు వెనకెళ్ళి దాక్కున్నాడు. రాము ఏం చేయాలో తెలియట్లేదు. అలాగా ఎలుకబడి దగ్గరకు వచ్చేసింది. ఎలుకబడిని చూసి భయపడి తను చనిపోయినట్టుగా అలా నటించాడు. పక్క నుంచి రాజు ఏం జరుగుతుందో అని చెప్పి భయంతో నక్కి చూస్తున్నాడు. ఈలోపు ఎలుకబంటి ఇంకా దగ్గరకు వచ్చింది. వాసన చూసి ఓహో ఇతను ఇక్కడ సోయలో లేడు అని చెప్పేసి ఎలుకబంటి అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది. అప్పుడు పరిగెత్తుకుని రాజు వచ్చి అరే ఏమైందిరా ఇలా పడిపోయావు అంటే, అవునరా నువ్వు ఎలాగో నాకు సహాయం చేయలేదు కాబట్టి నేను ఎలుకబంటి ముందు చనిపోయినట్టు నటించాను, అది వాసన చూసి వెళ్ళిపోయింది. రాజు ఓహో అంతేనా, చెవులో ఏదో చెప్పిందేమో అనుకున్నానే. అవునరా చెప్పింది, చెవులో మంచి మాట చెప్పింది. ఏమిటో తెలుసా, ఇలాంటి స్నేహితులు నమ్ముకోవద్దురా అని చెప్పింది. ఇలాంటి స్నేహితులు ఉండబట్టే ఇలా జరుగుతుందని చెప్పింది. చాలా అని చెప్పి కోపంగా రాము కసిరాడు. అప్పుడు రాజు అమాయకంగా ఏమనుకోద్దురా సారీరా అన్నాడు. సారీరా కాదరా, ప్రతిసారి నువ్వు ఇలాగే చేస్తావు. స్నేహితుడంటే ఎప్పుడు తోడుండాలి, హెల్ప్ చేయాలి, అడగకుండానే సాయం చేయాలి, అదేరా నిజమైన స్నేహం అంటే. కానీ నువ్వు నిజమైన స్నేహితుడు కాదని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి అక్కడి నుంచి చేతులు దులుపుకుంటూ ఇద్దరు వెళ్ళిపోయారు. అదేరా పిల్లలు, చూశారు కదా. ఈ కథలో మీకు తెలిసింది ఏమిటంటే, స్నేహం అనేది చాలా ప్యూర్గా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, హాయిగా ఉండాలి. పులకరింపులు, నవ్వులు, జోకులు, ఆడుకుంటూ పాడుకుంటూ కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో స్నేహం ఎప్పుడు నిలబడి ఉంటేనే అదే నిజమైన స్నేహం అని తెలుస్తుంది కదరా పిల్లలు. మీరు కూడా స్నేహం చేస్తే మంచి వాళ్ళతో మనస్ఫూర్తిగా చేయండి, సంతోషంగా ఉండండి. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.